నేటి క్రైమ్ డైరీలో ఒక షాకింగ్ రిపోర్ట్. ప్రశాంతంగా ఉండే ఆ కొండల్లో అర్ధరాత్రి పూట భయంకరమైన శబ్దాలు. భక్తికి నెలవైన ఆ పవిత్ర గుహలను కొందరు కిరాతకులు టార్గెట్ చేశారు. అసలు ఆ చీకటి మాటున ఏం జరుగుతోంది? నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఆ కొండల్లో ఏముటా నిధుల కోసం వేట సాగిస్తోంది? నిఘా నీడల్లో ఉన్న ఆ మర్మమేంటి? పోలీసులు రావడానికంటే ముందే ఆ కేటుగాళ్లను గ్రామస్తులు ఎలా వేటాడారు? చిలమత్తూరు మండలంలో వెలుగు చూసిన ఈ బిగ్ మిస్టరీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషనల్ క్రియేట్ చేస్తోంది. ఈ గుప్తనిధుల వేట వెనక ఉన్నటువంటి ఆ ఇన్విజిబుల్ మాస్టర్ మైండ్ ఎవరు? ఈ స్పెషల్ రిపోర్ట్లో ఇప్పుడు మీకోసం చూపిస్తున్నాం. అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం మాదిరెడ్డిపల్లి గ్రామం. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలోని వెంకన్న కొండ గుహలు ఇప్పుడు ఒక క్రైమ్ స్పాట్గా మారిపోయాయి. గత కొన్ని రోజులుగా అర్ధరాత్రి వేళలో ఈ కొండల నుండి వింత వింత శబ్దాలు వినిపిస్తూ గ్రామస్తులను భయభ్రాంతులకు గుర్చేస్తున్నాయి. పవిత్రమైన గుహల్లో ఏదో అపచారం జరుగుతోందన్న అనుమానంతో స్థానికులు నిఘా పెట్టారు. తీరా చూస్తే అక్కడ జరుగుతున్నది పూజలు కాదు, సాక్షాత్తు ప్రకృతిని పిండి చేస్తున్న గుప్తనిధుల వేట. ఆ కేటుగాళ్లు మామూలు దొంగలు కాదు, అత్యంత హైటెక్ ప్లానింగ్తో రంగంలోకి దిగారు. భారీ యంత్రాలు, ఆధునిక డ్రిల్లింగ్ మిషన్లతో కొండ గుండెల్లో రంధ్రాలు చేస్తూ బంగారం కోసం వెతకడం మొదలుపెట్టారు. గుహ లోపల పెద్ద పెద్ద బండరాలను చిన్నాభిన్నం చేస్తూ లోతుగా తవ్వకాలు జరుపుతూ ఆ పవిత్ర స్థలాన్ని ధ్వంసం చేశారు. వీరి ఆపరేషన్ చూస్తుంటే ఇది పక్కా స్కెచ్తో జరిగిన పని అని అర్థమవుతుంది. గ్రామస్తులు చాకచక్యంగా వ్యవహరించి ఈ ముఠాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో అసలు నిజాలు బయటపడ్డాయి. చిలమత్తూరు పోలీసులు రంగంలోకి దిగి నిందితుడు మంకు నాయుడిని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ నిందితుడు విశాఖపట్నం నుండి వచ్చి గత 10 ఏళ్లుగా తిరుపతిలో మకాం వేసి ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నాడు. హిందూపురానికి చెందిన వ్యక్తి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో అక్కడ బంగారం ఉందని నమ్మి గత 15 రోజులుగా తవ్వకాలు జరుపుతున్నట్టుగా నిందితుడు ఒప్పుకున్నాడు. ఘటనా స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న సామాగ్రి చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. భారీ డ్రిల్లింగ్ మిషన్లు, ఇక పవర్ఫుల్ బ్యాటరీలు, టార్చ్ లైట్లు మాత్రమే కాదు, ఏకంగా పేలుడు పదార్థాలను కూడా వాడడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపుల చర్యలు ముమ్మరం చేశారు. ఈ దందా వెనుక ఇంకా ఎంతమంది బడాబాబులు ఉన్నారో తేలాల్సి ఉంది. 15 రోజుల నుంచి నేను ఒకటే పని చేస్తాను. ఇంతకుముందు ఎవరో పని చేశారు, అది వచ్చి చూసి నేనే పని చేస్తున్నాను 15 రోజుల నుంచి. అది మొన్న ఒకసారి వచ్చి కేబుల్ పెట్టాను, పేల్చాను, మళ్ళీ ఎలా పేలిందని చూడడానికి వచ్చాను. మళ్ళీ సాయంకాలం చేద్దామని చెప్పి అనుకున్నాను, అంతలోకి మీరు పట్టుకున్నారు. ఏదో బంగారం ఉంటుందని చెప్పి చేస్తున్నాను. ఎవరు చెప్పలేదు. ఎప్పుడో 3 సంవత్సరాల కిందట తీసుకొచ్చాడు ఆయన. హిందూ పదం ఎవరో తెలియదు, చాలా ఏజ్ పర్సన్. నేను అక్కడి నుంచి హిందూ పదంకి వస్తే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉంది చేసుకో అని చెప్పేసి అన్నాడు. అప్పటి నుంచి ఆయన టచ్ లో లేడు. శ్రీనివాసరెడ్డి అని చెప్పి శ్రీనివాసరెడ్డి అని చెప్పి అన్నాను. శ్రీనివాసరెడ్డి అది ఎవరు తెలియదు. బాబు సొంత వైజాగ్ తిరుపతిలో ఉంటున్నాను 10 సంవత్సరాల నుంచి. చూసారుగా, అత్యాశతో పవిత్రమైనటువంటి కొండలను, గుహలను నాశనం చేస్తున్నటువంటి కేటుగాళ్ల తీరు ఎలా ఉందో. పోలీసుల కంటే ముందే గ్రామస్తులు అప్రమత్తమై ఈ ముఠాను పట్టుకోవడం నిజంగా అభినందనీయం. గుప్తనిధులు ఉన్నాయంటూ వచ్చే ఇటువంటి పుకార్లను నమ్మి అక్రమాలకు పాల్పడితే కనుక కఠిన చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మీ గ్రామంలో కూడా ఇలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే కనుక వెంటనే అధికారులకు సమాచారం చేరవేయండి. చట్టాన్ని అతిక్రమిస్తే వారికి సామాన్యులే బుద్ధి చెప్పినటువంటి ఘటన అందరికీ ఒక హెచ్చరిక. నిరంతరం నిఘాగా ఉంచుదాం, నేరాలకు అడ్డుకట్ట వేద్దాం.